హరే రామ హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చదవబోతుంది 10వ శ్లోకం, భగవద్గీత 1వ చాప్టర్. తప్పుగా చదివితే క్షమించండి. పంజయాన్ హృషికేశో దేవదత్తం ధనంజయ పౌందూరాం ధనం దదాహం మహాశంకం భీమకర్మ మృకందయ. ఈ శ్లోకంలో అర్థం పెద్దగా ఏమీ లేదు. అక్కడ కౌరవులు యుద్ధ శంఖాన్ని మోగించారు, దానికి స్పందిస్తూ పాండవులు శంఖాన్ని మోగించారు. ఈ శ్లోకంలో వారి వారి శంఖం పేర్లు చెప్పబడ్డాయి. పంచయేయం, దేవదత్తం, పాండురం. ఈ మూడు అర్జునుడు, కృష్ణుడు మరియు భీముడి శంఖం పేర్లు. కానీ చిన్న వ్యత్యాసం ఏంటంటే, అటువైపు నేను పాత శ్లోకంలో కూడా చెప్పాను, దుర్యోధనుడికి ధైర్యం తేవడానికి భీష్మ పితామహులు శంఖం మోగించారు, సింహంలా గర్జించారు, ఎందుకంటే ఆయన ధర్మాత్ములు. దాన్ని చూసి కౌరవసేన కూడా శంఖం మోగించింది. వ్యత్యాసం ఏంటంటే దాంట్లో బలం లేదు, శబ్దమే ఉంది. కానీ ఇక్కడ పాండవులు మోగించిన శంఖం మేము సిద్ధంగా ఉన్నామని చూపిస్తుంది, వాళ్ళ బలాన్ని చూపిస్తుంది, వాళ్ళ శక్తిని చూపిస్తుంది. అక్కడ చింత లేదు, కానీ ఇక్కడ ఉంది. నేను చెప్పదలసింది ఏంటంటే, దుర్యోధనుడి శంఖం మోగింది యుద్ధ శంఖం కాదు, అది ధైర్యం కోసం మోగించే శంఖం. కానీ ఇక్కడ పాండవులు ధైర్యంగా శక్తితో ధర్మం కోసం పోట్లాడుతున్నారని చెప్పి మోగించిన శంఖం పాండవుల శంఖం. వ్యత్యాసం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకోగలరు. మరునాడు మరు శ్లోకంతో కలుద్దాం. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ.